హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి బియ్యం పిండి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి వడియాలు మాత్రం. 2 రోజుల్లో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకొని అదే కప్పుతో 1.5 కప్పు దాకా వాటర్ పోసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పలచగా దోశ బ్యాటర్ లాగా కలుపుకొని అది పక్కన పెట్టాలి. ఆ పిండి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఏ గిన్నెతో అయితే పిండి కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె పిండికి 5 గిన్నెల వాటర్ పోయాలి. మనం 2 గిన్నెలు పిండి తీసుకున్నాం కాబట్టి 2 × 5 10 గిన్నెలు వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకొని ఆ నీళ్ళు మరిగించుకోవాలి. ఆ నీళ్ళు మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరైతే కాగిపోయింది కదా, ఎసరు కాగిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ అనేది పోసేసుకోవాలి. మనం పోసుకున్నప్పుడు గరిటతో కలుపుకుంటూ పోసుకుంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పోసుకునేటప్పుడు గరిటతో కలిపినట్టయితే పిండి అనేది ఉండలు కట్టేసి మనకి పిండి చిక్కగా అవ్వకుండా మధ్యలో ఉండలుగా ఉంటుంది. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోనూ ఒక 50 గ్రాముల దాకా జీలకర్ర, మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం పేస్ట్ వేసుకొని మళ్ళీ అదంతా బాగా కలిసేలాగా బాగా తిప్పుకొని కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటేనే మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా ఆ పిండి కొంచెం ఉడికిన తర్వాత పక్కనే స్టవ్ మీద 100 గ్రాముల సగ్గు బియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత మాత్రమే ఆ పిండిలో కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా సగ్గుబియ్యం కలుపుకున్న తర్వాత ఒక 50 గ్రాముల దాకా నువ్వులు కూడా వేసుకొని సగ్గుబియ్యము నువ్వులు ఆ పిండి మొత్తానికి కలిసేలాగా మొత్తం ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, కన్సిస్టెన్సీ అనేది అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. అలా ఆ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పిండి చల్లారక ముందే ఫాస్ట్గా వడియాలు అనేవి పెట్టుకోవాలి. ఈ వడియాలు 2 రోజులు ఎండబెడితే చాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా ఎండిపోయి శుభ్రంగా తయారవుతాయి. వేడి నూనెలో ఈ వడియాలు వేపుకొని పప్పుచారులో సైడ్ డిష్గా తింటే చాలా అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.